విజయశ్రీ గారు, ఈరోజు అమ్మవారు పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుంది తెలియజేయండి. తెలియజేయాలండి. మనం అమ్మవారి అనుగ్రహం ఈ డబ్బాలో ఉన్న చీటీలలో దాగి ఉంది. ఎవరిని అనుగ్రహిస్తుందో, ఎవరిని అనుగ్రహించినప్పటికీ కూడా మనము మన ఛానల్ తరఫున మన ప్రేక్షకులకి చెప్పేది ఏమిటంటే, అమ్మవారిని ఎన్ని రకాలుగా ఎవరెవరు స్తుతించాలో అలా స్తుతించారు. ఆ చరిత్ర అంతా మన సాహిత్యంలో ఉంటాం, మన అదృష్టం. ఇప్పుడు మనం ఇన్ని రోజులు లలిత అష్టోత్తర శతనామాలు చెప్పుకున్నాము, లలితా సహస్రనామంలో రహస్యనామాల ఫలితాలు చెప్పుకున్నాము, ఇంకా కొన్ని ఇప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాము. ఆ పుస్తక వితరణ కూడా అందుకోసమే చేస్తూ వచ్చాము. వీటన్నిటినీ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునే సందర్భంలో అమ్మవారి ఆశీస్సులతో మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ యాజమాన్యం వారి సహకారంతో, ముఖ్యంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీలక్ష్మి గారి సహాయ సహకార ఆనంద ఉత్సాహాలతో ప్రోత్సాహంతో మనము మూక కవి రాసినటువంటి మూక పంచశతి కూడా ఇవాళ ప్రారంభించాము. ఆ ప్రారంభోత్సవ శుభ సందర్భంలో అమ్మవారు కంచి కామాక్షిదేవి ఎవరిని ఇవాళ బాగా అనుగ్రహించి వాళ్ళ ఇంటికి పుస్తక రూపంలో వెళ్తుందో ఒకసారి చూద్దాము. మీరు లలిత అష్టోత్తర శతనామావళిని ఏ విధంగా అభిమానించి ఆస్వాదించి ఆనందించారో అదే రకంగా మూక పంచశతిలోని కంచి కామాక్షిదేవిని కూడా హాయిగా ఆ నామామృతాన్ని, ఆ శ్లోకామృతాన్ని ఆస్వాదించి ఇంకా అనేక రకాలైన కొత్త విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తూ ఇవాళ రోజున కంచి కామాక్షిదేవి ఎవరిని ఆశీర్వదిస్తుందో ఒకసారి చూద్దాం. అసలు మూక కవి ఆమెను ప్రత్యక్షంగా దర్శించాడండి. ఎంత అదృష్టవంతుడు! ప్రత్యక్షంగా దర్శించినటువంటి మూక కవి రచించిన మూక పంచశతి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అదే మన అదృష్టం. చాలా చాలా అదృష్టం అండి. ఈసారి కంచి కామాక్షిదేవి ఆశీస్సులు రాజేశ్వరి గాదం శెట్టి, రాజేశ్వరి గాదం శెట్టి. ఈ రాజేశ్వరి గారు లలితా సహస్రనామావళి గ్రంథం మీ ఇంటికి అదృష్ట రూపంలో నడిచి వస్తుందండి. ఈ అదృష్టాన్ని అందుకొని మీకు ఏవేవైతే సమస్యలు ఉన్నాయో, ఏవేవైతే కోరికలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ గ్రంథం మీకు ఉపయోగపడాలని, మీరు మంత్ర సాధనలో కృతార్థులై ఫలితం పొందాలని మేము ఆశిస్తున్నాం. రాజేశ్వరి గారు అభినందనలు. మీకు రాజేశ్వరి గారు చాలా సంతోషం అండి. అమ్మవారి మీద విశ్వాసం ఉంచి మీరు నామాన్ని మంత్రజపంగా పఠించండి. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శుభం భూయాత్. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. మీరందరూ అడ్రస్ మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపించండి.